ఈ ఉయ్యాలేమో గాని కొంచెం ఉంటే నా ముడ్లెరిగాయిరా సామే ఒక్కసారిగా గుండె అద్రి పడింది దెబ్బకి. నీకు కొంచెం అన్న బుద్ధి లేదక్క పందిలాగుండా ఉయ్యాల మీద కూర్చుంటే ఉంటదా చెప్పు? కొంచెం చూసుకోబడలా పిల్లలు ఊగాలమ్మా నువ్వు గాదు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది పెద్దవాళ్ళు ఊగడానికి గూడా ఇక్కడ పెద్ద పెద్ద ఫోటో షూట్స్ అయితే అంటే తెలుసా మీకు? ఇట్లాంటివి సినిమాల్లో, సీరియల్స్ లో చూడడం తప్ప నేనైతే ఎప్పుడూ చూడలేదు. బయట ఎక్కలేదు. ఓ హుషారుగా ఎక్కిన గాని దిగేటప్పుడు చూడండి నా తంటాలు చీర పైకి చెక్కుకొని మరి కిందికి దిగినా కాళ్ళలో పడిందంటే అంటే సంగతులు మరి జాగ్రత్తగా ఉండొద్దా ఏంటి? నేను వినగానే నిజంగా షాక్ అయినరా. మురారి సినిమాలో పొలానికి సంబంధించిన షార్ట్స్ అన్ని కూడా ఈ పొలంలోనే జరిగినాయంట. ఈ పొలం ఓనరే మాకు చెప్పిండు. ఆయనే 100 రూపాయలు తీసుకొని మనల్ని లోపలికి పంపిస్తారనమాట. సీతజడ పూల తోటనే పెంచుతున్నారు. దాంట్లో ఉయ్యాలలు ఇంకా చాలానే ఉన్నాయిలేండి. వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. టెంపుల్ కి ముందే ఉంటది. చాలా హ్యాపీగా అనిపించింది. బంతి తోటలో తిరుగుతున్నప్పుడు కొన్ని వీడియోలు మంచి మంచిగా తీసుకుందామంటే ఒకరికొకరం ఏం తీసుకుంటాం, ఇద్దరిని కలిపి ఎవరన్నా తీస్తారా అంటే ఎవ్వరు లేరు. నా పెద్ద కొడుకు ఇస్తేనేమో కెమెరా వడాటది ఇప్పుడు ఇటుది ఇప్పుడు అవి పెట్టడం కంటే ఊకుందే ఉత్తమం. అందరూ మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చినప్పుడు లోపల నుంచి వస్తుంటే అరే ఇక్కడే ముందు అందరు ఇక్కడ నుంచి వస్తున్నారు అనుకున్నా గానీ ఇక్కడ పెద్ద తోట ఉంది. అందులో ఇదంతా సెటప్ చేసిరని అస్సలు ఊహించలేదు నేను. మిస్ అయిపోయే వాళ్ళ మీ ఎక్స్పీరియన్స్ మన సబ్స్క్రైబర్సే చెప్పారనమాట. లోపలికి వెళ్ళండి బాగుంటది, 100 రూపీస్ ఏమో టికెట్ ఉంటది అంతే అని. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ భలే నచ్చింది అబ్బా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ ఇంకా బాగుంటది ఎందుకంటే రెనోవేషన్ లో ఉంది కాబట్టి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకుంటే ట్రై చేయండి, బాగుంది. వీలైతే లైక్ చేయరు ప్లీజ్.